మా ఛానల్ యొక్క వీడియోస్ని అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా గంట సింబల్, ఇక్కడ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర నైసర్గిక స్వరూపం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఖమ్మం జిల్లాలోని ఎన్ని గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు? 1 325, 2 367, 3 327, 4 351. ఆన్సర్ ఈస్ 327. 327 గ్రామాలని ఖమ్మం జిల్లా నుంచి అవశేష ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజగుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ 1 రంగారెడ్డి, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 కరీంనగర్. ఆన్సర్ ఈస్ 3 ఖమ్మం ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజగుట్టలు వచ్చేసి ఖమ్మంలో ఉన్నవి. నెక్స్ట్, నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 మహబూబ్నగర్, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 ఖమ్మం. ఆన్సర్ ఈస్ మహబూబ్ నగర్. నల్లమల్ల కొండలు మహబూబ్ నగర్లో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? తెలంగాణ వచ్చేసి ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? ఆప్షన్ 1 29, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 31. ఆన్సర్ ఈస్ 29. 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఏ చట్టం ద్వారా ఏర్పాటు అయింది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2013, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2015, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2016. ఆన్సర్ ఈస్ 2 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. ఓకే అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత? ఆప్షన్ 1 1,12,010 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 2 1,12,005 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 3 1,12,077 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ 4 1,12,100 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1,12,077 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యపరంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? వైశాల్యపరంగా ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 13, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 12. ఆప్షన్ 4 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. వైశాల్యపరంగా తెలంగాణ వచ్చేసి 12వ స్థానంలో ఉన్నది. జనాభా పరంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 12. ఆప్షన్ 4 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. జనాభా మరియు వైశాల్యంలో రెండింటిలో దేశంలో 12వ స్థానంలో ఉంది. తెలంగాణ వచ్చేసి 12th ప్లేస్. ఎందులో? జనాభా మరియు వైశాల్యం ఈ రెండింటిలో 12వ ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఉన్న దక్కన్ పీఠభూమి ఏ శిలలతో విస్తరించి ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉన్న దక్కన్ పీఠభూమి, తెలంగాణ వచ్చేసి దక్కన్ పీఠంలో ఉంది. అది ఏ శిలలతో విస్తరించి ఉందని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ 1 రూపాంతర శిలలు, ఆప్షన్ 2 అగ్నిశిలలు, ఆప్షన్ 3 స్ఫటిక శిలలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ. రూపాంతర శిలలు, అగ్నిశిలలు, స్ఫటిక శిలలు ఈ 3 శిలలతో తెలంగాణ దక్కన్ పీఠభూమి విస్తరించి ఉన్నది. నెక్స్ట్, తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఆప్షన్ 1 300 నుంచి 450 మీటర్లు, ఆప్షన్ 2 480 నుంచి 600 మీటర్లు, ఆప్షన్ 3 730 మీటర్లు, ఆప్షన్ 4 520 మీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 480 to 600 meters.
నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి పడమరన సరిహద్దుగా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కర్ణాటక. ఆప్షన్ 4 కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. పడమరన వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఉన్నది. నెక్స్ట్ భారతదేశ విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణ శాతం ఎంత? మొత్తం భారతదేశంలో తెలంగాణ విస్తీర్ణ శాతం ఎంత? ఆప్షన్ 1 2.41%, ఆప్షన్ 2 3.41%, ఆప్షన్ 3 4.41%, ఆప్షన్ 4 5.41%. ఆప్షన్ 2 3.41% is the right answer. నెక్స్ట్ నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏది? ఆప్షన్ 1 మహబూబాబాద్ ఘాట్, ఆప్షన్ 2 జహంగీర్ ఘాట్, ఆప్షన్ 3 షాజహాన్ ఘాట్, ఆప్షన్ 4 హైదర్ ఘాట్. ఆప్షన్ 1 మహబూబా ఘాట్. నిర్మల్ కొండల్లో ఎత్తైనది వచ్చేసి మహబూబా ఘాట్. నెక్స్ట్ తెలంగాణలోని ఎన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. ఆప్షన్ 3 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 మండలాలను తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. నెక్స్ట్ ఈ కింది వాటిలో తెలంగాణ యొక్క ఏ మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు? ఓకే అండి, ఆప్షన్స్ ఆర్ కూనవరం, ఆప్షన్ 2 వేలూరుపాడు, ఆప్షన్ 3 కుకునూరు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి కింది వాటిలో తెలంగాణ యొక్క ఏ మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు? ఆప్షన్ 1 కూనవరం, ఆప్షన్ 2 వేలేరుపాడు, ఆప్షన్ 3 కుకునూరు. ఈ 3 మండలాలను మొత్తం 7, వీటిలో ఈ 3 ఇచ్చాడు ఇక్కడ. సో ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపివేయడం జరిగింది. నెక్స్ట్ రాచకొండ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? రాచకొండ గుట్టలు ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్. ఆప్షన్ 3 హైదరాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాచకొండ కొండ గుట్టలు వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్లో కలవు. నెక్స్ట్ కంగాల్ గుట్టలు ఏ జిల్లాలో కలవు? కంగాల్ మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మెదక్. ఆప్షన్ 3 వరంగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. వరంగల్లో కంగాల్ గుట్టలు కలవు. ఓకే అండి. నెక్స్ట్ పడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు? పడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు? రాఖీ గుట్టలు, వెంకటాద్రి గుట్టలు, కందికల్ గుట్టలు, రాచకొండ గుట్టలు. ఆప్షన్ 3 కందికల్ గుట్టలు. బాగా గుర్తుపెట్టుకోండి, కందికల్ గుట్టలు వచ్చేసి వరంగల్ జిల్లాలో పడమటి కనుమలకు పేరు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏమని పిలుస్తారు? ఇక్కడ అమరాబాద్ కొండలు, అనంతగిరి గుట్టలు, అమృత కొండలు, నీలగిరి కొండలు. ఆప్షన్ 2 అనంతగిరి కొండలు. రంగారెడ్డిలో తూర్పు కనుమలను అనంతగిరి గుట్టలు అని పిలుస్తారు. నెక్స్ట్ మూసీ నది ఏ కొండలో జన్మిస్తుంది? మూసీ నది హైదరాబాద్లో ప్రవహిస్తుంది, అందరికి తెలిసిన విషయమే. సో రాచకొండ గుట్టలు ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనంతగిరి కొండలు, ఆప్షన్ 3 పాపికొండలు, ఆప్షన్ 4 సిర్నపల్లి పంక్తులు. ఆప్షన్ 2 అనంతగిరి కొండలు ఇస్ ద రైట్ ఆన్సర్. మూసీ నది వచ్చేసి అనంతగిరి కొండలు. బాగా గుర్తుపెట్టుకోండి, అనంతగిరి కొండలు వచ్చేసి మూసీ నదికి జన్మస్థలం. నెక్స్ట్ తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ. ఆప్షన్ 1 మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో తూర్పు కనుమలు ప్రవేశిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండలో నెలకొని ఉంది?
ఆప్షన్ 1 అమృతకొండలు, ఆప్షన్ 2 రాచకొండ గుట్టలు, ఆప్షన్ 3 పాపికొండలు, ఆప్షన్ 4 అనంతగిరి గుట్టలు. ఆప్షన్ 4 అనంతగిరి గుట్టలు. ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఈ పేరులోనే ఉంది. అనంత ఇక్కడ వచ్చేసి అనంతగిరి గుట్టలు. సో ఇది కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు. తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమలు: నీలగిరి పర్వతాలు, ఎల్లోరా పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, అరావళి పర్వతాలు. ఆప్షన్ 3 సహ్యాద్రి పర్వతాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి? ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు: రాచకొండ గుట్టలు, కందికల గుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు, నిర్మల్ గుట్టలు. ఆప్షన్ 3 పాడు గుట్టలు. ఈ రాచకొండ గుట్టలు వచ్చేసి హైదరాబాద్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎల్లండ్లపాడు గుట్టలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఖమ్మం జిల్లాలో ఎల్లండ్లపాడు గుట్టలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, నిర్మల్ కొండల పొడవు ఎంత? ఆప్షన్ 2 150 ఇస్ ద రైట్ ఆన్సర్. నిర్మల్ కొండలు వచ్చేసి 150 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. నెక్స్ట్, హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ 1 480 మీటర్స్, ఆప్షన్ 2 730 మీటర్స్, ఆప్షన్ 3 520 మీటర్స్, ఆప్షన్ 4 536 మీటర్స్. ఓకే అండి. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 536 మీటర్స్, 536 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 536 మీటర్లలో ఎత్తులో ఉంది హైదరాబాద్. నెక్స్ట్, తూర్పు కనుమలను మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 1 రాఖీ గుట్టలు, ఆప్షన్ 2 సిన్నపల్లి పంక్తులు, ఆప్షన్ 3 ఆమ్రాబాద్ గుట్టలు, ఆప్షన్ 4 నిర్మల్ కొండలు. ఓకే అండి. ఆన్సర్ ఈస్ 3 ఆమ్రాబాద్ గుట్టలు. తూర్పు కనుమలను మహబూబ్ నగర్లో ఆమ్రాబాద్ గుట్టలని పిలుస్తారు. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు? ఆప్షన్ 1 రాజుగుట్టలు, ఆప్షన్ 2 శేషాచలం గుట్టలు, ఆప్షన్ 3 సిన్నపల్లి పంక్తులు, ఆప్షన్ 4 ఎల్లండ్లపాడు గుట్టలు. ఆప్షన్ 3 సిన్నపల్లి పంక్తులు. ఇక్కడ రాజుగుట్టలు మరియు ఎల్లండ్లపాడు గుట్టలు ఈ రెండు వచ్చేసి ఖమ్మంలో కలవు, ఇంత మనం చూసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో సిన్నపల్లి పంక్తులని పిలుస్తారు, వేటిని పడమటి కనుమలను. నెక్స్ట్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలు ఏవి? ఆప్షన్ 1 క్వార్ట్జ్ శిలలు, ఆప్షన్ 2 రూపాంతర శిలలు, ఆప్షన్ 3 అతి పురాతన స్ఫటిక శిలలు, ఆప్షన్ 4 గోండ్వానా శిలలు. ఆప్షన్ 4 గోండ్వానా శిలలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలు వచ్చేసి గోండ్వానా శిలలు.